మిమ్మల్ని మీలో మీరు క్వశ్చన్ చేసుకోకపోయినా సరే మాలాంటి వాళ్ళు ఎవరో మీడియా అడుగుతూ ఉన్న పక్కన ఇంకో పక్కన బలమైన ప్రతిపక్షం ఉంటేనే మీకు ఇంకా కొంచెం అకౌంటబిలిటీ ఉంటుంది, మరింత ఆన్సరబుల్గా ఉండాలి ప్రజలకి అని చెప్పి ఒక విశ్వాసం ఉంటుందనేది నా థియరీ. ఒప్పుకుంటారా? డెఫినెట్గా ప్రతిపక్షం అనేది ఉండాలి. ఉన్నప్పుడే అధికార పక్షం కూడా ప్రతిదీ ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానికి ఓటింగ్ ఉంటుంది, సభలో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ మీరు ఎంతమంది ఉన్నారన్నది కాదు. ఇవాళ జనసేన పార్టీ ఒక సీట్ వచ్చినప్పుడు ఆ ఒక సీట్ను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మ్యానిపులేషన్ చేసి తీసుకెళ్ళాం. ఇవాళ మేము బయట నుంచే పోరాటం చేసాం. సభలో మాకు ఎవరికి మా రిప్రజెంటేషన్ లేదు. మీరు ఆ ఒక్క ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. చాలా మంది పెద్దలు చెప్తా ఉన్నారు, ఆయన వెళ్ళిపోతే ఏమో తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చేస్తుంది, జనసేన పార్టీ వచ్చేస్తుంది, మళ్ళీ ఉన్న ఒక్క ఎమ్మెల్యే తీసుకోకపోతే ఏంటంటే జనసేన అనేది లేకుండా చేయాలని వాళ్ళు అనుకున్నారు. మేము అలా అనుకోవట్లేదు. వైసీపీ ప్రభుత్వం ఉంటే అకౌంటబిలిటీ ఉంటది, ప్రతిపక్షం ఉండాలి, ఉండకూడదని మేము అంటలేదు. ప్రజల తీర్పుని మనం గౌరవించాలి. 11 మంది ఉన్న సభకి వెళ్ళాలి, దాంట్లో ఏమైనా అవకతవకలు మాట్లాడాలి అని. మరి నేను ఉన్న ఒక్కో ఎమ్మెల్యే తీసుకున్నప్పుడు కూడా మా పోరాటం ఎక్కడ ఆగలేదే. జనసేన పార్టీ అన్నింటి మీద ధర్నాలు చేసుకుంటూ వచ్చింది. ఇసుక మీద ధర్నా చేసాం, ప్రతి దాని మీద ధర్నా చేసాం, అన్నింటిలో గొడవలు పడ్డాం, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడాం, ఆంధ్ర విశాఖ ఉక్కు గురించి మాట్లాడాం. ఇవాళ మనకి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా మన ప్రజలు ఎన్నుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని మనం ఏం చేసాం. కానీ ఓ పక్కన వాళ్ళకి భయం కూడా పట్టుకుంది కదా. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో, కొంత ఓపెన్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు. ప్రస్తుతానికి ఆయన ఏమీ పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఎప్పుడు పట్టించుకుంటారో తెలియదు, ఎప్పుడు ఎవరి మీదకి వస్తుందో తెలియదు అన్న భయం కూడా ఉంటుంది కదా వాళ్ళకి. డెఫినెట్ గా ఏమంటే రెడ్ బుక్ కాదండి అది. ఎవరైతే తప్పు చేస్తారో శిక్ష అనిపించవలసింది వాళ్ళు. దానికి అప్పుడు ఏదైనా జరిగి ఉంటే దానికి శిక్ష ఇప్పుడు అనిపిస్తారు. ఎవరైనా కర్ణాలు వేస్తే దానికి అనిపిస్తారు. దానికి ఎవడేం చేస్తాడు? ఎవరి కర్మ ఎవరిని వదలదు. ఇవాళ నేను అధికారంలో ఉన్న తప్పు చేస్తే రేపు నేను జైలుకి వెళ్ళవలసిందే. ఆ భయం ఉండాలి రాజకీయ నాయకులకి. అది తెలుగుదేశం అయినా లేకపోతే వైసీపీ అయినా ఇంకో జనసేన ఎవడైనా ఒకటే. ప్రజల డబ్బుని ప్రజల కోసమే ఖర్చు పెట్టడం తప్ప మన సొంత అవసరాల కోసం లేకపోతే మనం ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం రాజకీయాల్లో మనకు ఓట్లేదండి. ప్రజలకు మనం యూ డూ సంథింగ్. ఈ పార్టీ చేయలేదు, ఈ పార్టీ వస్తే చేస్తుంది, కూటమి వస్తే చేస్తుందని నమ్మి ఓట్లేశారు. మనం ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ విధంగానే మనం వాళ్ళతో ప్రజలకు అనుకూలంగా ఉండాలనేది మా ఉద్దేశం. అంతేగాని ఎవడేం చేస్తే మాకేంటండి, ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తే మాకు సభకే రాకుండా వచ్చేదానికి ఆన్సర్ చేయలేని పరిస్థితి, డబ్బులు ఏమైందంటే చెప్పలేని పరిస్థితి. అన్నిట్లో ఉండదు సార్. సిఎంఎఫ్ అని ఒక సిఎఫ్ఎంఎస్ అని ఒక అకౌంట్ పెట్టారండి. దాంట్లో మొత్తం మున్సిపాలిటీ డబ్బులు, పంచాయతీ డబ్బులు అన్ని లాగేశారు. ఇక్కడ మున్సిపాలిటీలో డబ్బులు, అటు పంచాయతీలో డబ్బుల్లో ఒక గొయ్యి పోడ్చలేదు, ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వలేదు. మీకు ఏదైతే మీరు ఇచ్చిన సంక్షేమం అనేది మీరు కనిపెట్టింది కాదు. అది ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు, చాలా మంది మేధావులు దాన్ని ఆ 2 రూపాయల బియ్యాన్ని లేకపోతే అన్ని పెట్టింది. మీరు పెట్టింది ఏం కాదు. దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మనం ఏంటంటే ప్రజల ఆకర్షణ కోసం మీరు ఓటిస్తారంటే మేము ఓటిస్తారని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే పరిస్థితి. దీన్ని కూడా నేను ఎగిరేస్తాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇలాంటి దానికంటే అసలు మనం అప్పుడు చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏదైనా ప్రజలకు ఏది అవసరం, విద్య అవసరం, వైద్యం అవసరం, వృద్ధాప్య పెన్షన్ అవసరం, ఈ మూడింటి మీద బ్యాలెన్స్ చేసిన ప్రభుత్వం ఏదైనా ముందుకెళ్తుంది సార్. ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా నేను ముందు చెప్పాను ఇదే మాట. నా డిబేట్ చూసుకోండి మీరు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు ఓటు వేశారు, మళ్ళీ వేయకపోవచ్చు, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఒకటి ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి. ఒక్క నెల మనం ఏదైనా ఆపితే అండి ఇవాళ అన్ని రోడ్లు అయిపోతాయండి. ఏ రోడ్లోనూ ప్రజలు అసౌకర్యం పాలవుతున్నారు. కనీస సౌకర్యాలు లేవు. జగనన్న కాలనీ అని పెట్టారు, అక్కడ కనీసం ఒక ట్రైన్ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కరెంట్ కానీ తీసుకెళ్ళి 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అవతల అవన్నీ చూస్తే మనకు చాలా బాధేస్తుంది. ఇక్కడ ఉన్న మనుషులేమో అనిపిస్తాం. ఒక బ్రిడ్జ్ కడితే డబ్బులు లేక సొంత డబ్బులతో బల్లకట్టు ఏం చేశారు. మొన్న బల్లకట్టు గాలో దాడితే లేక రాయపడని గ్రామంలో మీరు చూసుకోండి, వెళ్ళి అక్కడ 12 లక్షలు అయింది. డబ్బు లేదు మా దగ్గర. ఇప్పుడు అలాగే వదిలేలేదు కదా. మీ సావు అనలేదు కదా. మాకు ఓటు వేశారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. అంతేగాని అలాంటి రెస్పాన్సిబిలిటీ ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు అనేది కూడా ప్రశ్న. దానికి ఇంకొకసారి మీకు అభినందనలు. పార్టీకి సంబంధించి సార్ నా వరకు నన్ను కేకేశారు బొత్స శ్రీనివాస్ గా. నేను నా నిర్ణయం కాదు, నేనేమంటానంటే మంచిని మోడల్ గా తీసుకోవాలంట. ఇప్పుడు సరే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, నేనైతే అలాగే ఉంటాను. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజలకు అన్ని ఏదైతే మాట ఇచ్చానో
నా కాన్స్టిట్యూషన్ అన్ని పనులు చేసే నేను దిగుతాను, దాంట్లో అనుమానం లేదు. రాజశేఖర్ గారు ఏంటి ఏం చెప్తారు?